ఈరోజు కేటీఆర్ గారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నేను కానీ నాతో పాటు ప్రొఫెసర్ విద్యాసాగర్ రావు గారు కానీ విజయపాల్ రెడ్డి గారు కానీ దాన్ని ఖండిస్తూ ఈరోజు వన్ టౌన్లో ఆయన మీద కేసు బుక్ చేయమని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి కేటీఆర్ గారి మీద కేసు బుక్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా పాలకులు తప్పు చేస్తే ఆ తప్పును ప్రజల దగ్గర తీసుకొచ్చి నిరూపించేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇష్టం వచ్చినట్టు గత 2-3 మాసాలుగా చూస్తూ ఉన్నాం. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం మీకు అలవాటు కాబట్టి ఆ అలవాట్లోనే మీరు మాట్లాడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వాగ్దానాలు చేసి మీరు ప్రభుత్వంలో ఓడిపోయిన తర్వాత కూడా అలాంటి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నందుకు మీరు క్షమాపణ చెప్పి మా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటూ మరి ఒకసారి మాట్లాడితే ఊరుకునేది లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.